యువ క్రికెటర్ తెలుగుదేశం నితీష్ కుమార్ రెడ్డికి జాక్ పాట్ తగిలింది. ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున సంచలన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ తెలుగు కుర్రాడు ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని కూడా సొంతం చేసుకున్నాడు. ఈ ప్రదర్శనతోనే జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా లాస్ట్ మినిట్లో జట్టు నుంచి తప్పుకున్నాడు. టీమిండియాకు ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న నితీష్ కుమార్ రెడ్డికి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ కంపెనీ పూమా నితీష్ కుమార్ రెడ్డిని తమ ప్రచారకర్తగా నియమించుకుంది. ఐపీఎల్ 2024లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డితో పాటు రియాన్ పరాగ్లను బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక చేసింది పూమా. ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి పూమా ఉత్పత్తులకు ప్రచారం చేస్తూ ఉండగా తాజాగా రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డిలు వారి సరసన చేరారు. బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్లకు భారీ మొత్తంలో పూమా కంపెనీ డబ్బులు ఇవ్వనుంది. ఇక ఈ 21 ఏళ్ల నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డుని అందుకున్నాడు. పూమా ప్రచారకర్తల జాబితాలో ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహమ్మద్ షమి, కరీనా కపూర్, హర్మన్ ప్రీత్ కౌర్, మేరీ కోమ్, అవని లఖేరా, జెడ్ జనరేషన్ సెన్సేషన్ ఇబ్రహీం అలీ ఖాన్, సనన్యా కపూర్లు ఉండగా తాజాగా నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్ చేరారు. వీళ్ళు పూమాకు సంబంధించిన స్పోర్ట్స్ ఉత్పత్తులను ప్రచారం చేయనున్నారు. ఇక పూమా ప్రచారకర్తగా ఎంపిక అవడంపై నితీష్ కుమార్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశాడు.